వెల్కమ్ టు ఏబీ ట్యూటోరియల్. ఇక మనకి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ప్రధానంగా గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి కొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. ఇక్కడ వచ్చేబట్టి సచివాలయ వ్యవస్థ స్థాపించి 2 years అయితే దాటిందనమాట. ఇక ఈ యొక్క 2 years వరకు ఎవరైతే వర్క్ చేశారో ఇప్పటి వరకు ఎంప్లాయీస్గా వారికి సంబంధించి ప్రొబేషన్ డిక్లరేషన్కి సంబంధించి మనకి అప్డేట్స్ వచ్చి ఉన్నాయన్నమాట ఆల్రెడీ. ఇక వీరికి జూలై ఎండికల్లా మొత్తం కంప్లీట్ చేసేసి జూన్ ఎండికల్లా అనమాట. సో జూలై నుంచి వీరికి రెగ్యులర్ పేమెంట్ కానివ్వండి, అదేవిధంగా గవర్నమెంట్ ఎంప్లాయీకి వచ్చేటువంటి ప్రతి బెనిఫిట్ కూడా వీరికి రానున్నదన్నమాట, అది ఎటువంటిదైనా సరే. సో ఇక్కడ వచ్చేప్పటికి మనకి అదేవిధంగా గ్రేడ్ 5 పంచాయతీ కార్యదర్శులకు సిపిటి పరీక్ష అంటే ఇక్కడ రావడం జరిగింది. గ్రేడ్ 5 పంచాయతీ కార్యదర్శుల ప్రొబేషన్కు అవసరమైన సిపిటి పరీక్ష వెంటనే నిర్వహించాలని గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షులు ఎండి జానీ భాషా ప్రభుత్వాన్ని అయితే కోరారనమాట. సో ఆయన ఏబిపిఎస్సి మెంబర్ సలాం బాబుకు ఈ యొక్క రిక్వెస్ట్ లెటర్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రేడ్ 5 పంచాయతీ కార్యదర్శుల ప్రొబేషన్ డిక్లరేషన్కి అవసరమైన సిపిటి నోటిఫికేషన్ 2-3 రోజుల్లో విడుదల చేయాలని కోరారు అనమాట. గ్రేడ్ 5 పంచాయతీ కార్యదర్శుల ప్రొబేషన్ డిక్లరేషన్కి అవసరమైన కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ వెంటనే నిర్వహించాలని గతంలో పలుమార్లు గ్రామ వార్డు సచివాలయ అధికారులను అయితే అదేవిధంగా ఏపీపీఎస్ అధికారులను అయితే వీరు కలిసి రిక్వెస్ట్ అయితే చేయడం జరిగిందనమాట. సో దాని గురించి ఇక్కడ ప్రధానంగా రావడం జరిగింది. అదేవిధంగా మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి సచివాలయంలో ప్రైవేటీకరణ అంటూ జాయింట్ సెక్రటరీ స్థాయిలో కాంట్రాక్ట్ నియామకాలు, ఆర్థిక శాఖలో 5 పోస్టుల కోసం ఇంటర్వ్యూలు, కీలక స్థానాలు ప్రైవేటు వ్యక్తుల సరికాదంటూ సచివాలయ ఉద్యోగుల సంఘ నిరసన అంటూ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయానికి సంబంధించి ఈ యొక్క సెక్రటరియట్లో ఎవరైతే పనిచేస్తున్నారో జాయింట్ సెక్రటరీ గ్రేడ్కి సంబంధించి ప్రమోషన్స్ సంబంధించి, ఇక ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఈ యొక్క ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ప్రైవేట్ కంపెనీల యొక్క నియమించడం కానీ వీటన్నిటికి సంబంధించి కొంచెం వివాదాస్పదం అవుతుందంటూ ఇక్కడ రావడం జరిగినట్టు, తప్పులు జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారంటూ దానికి సంబంధించి కూడా ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ సెక్రటరియట్ గురించి అయితే కొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగింది అనమాట. సో ఇది ఈరోజు ప్రధానంగా గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించి అప్డేట్స్ అనమాట. ప్రజెంట్ అయితే ప్రతి డిస్టిక్ కూడా ఈ యొక్క డిస్టిక్ కలెక్టర్స్కి గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి రెగ్యులరైజేషన్ కోసం ఎవరైతే అర్హులై ఉన్నారో ప్రజెంట్ ఏపీఎస్సీ ద్వారా కండక్ట్ చేసినటువంటి ఈ యొక్క ప్రొఫిషియన్సీ ఎలిజిబుల్ టెస్ట్ అనమాట. వీటిలో మ్యాక్సిమం 90% పైగా క్వాలిఫై అయితే అవ్వడం జరిగిందనమాట. సో ఇక్కడైతే మనకి అయిన వాళ్ళని చేయాలి, కాని వాళ్ళని కూడా చేయాలంటూ కూడా మనకి గతంలో కొన్ని రకాల రిక్వెస్ట్లు అయితే రావడం జరిగింది. వాటన్నిటికి సంబంధించి కూడా మనం చాలా క్లియర్గా చెప్పడం జరిగిందనమాట. అదేవిధంగా సచివాలయ వ్యవస్థకు సంబంధించి ఈ యొక్క ప్రమోషన్స్ లిస్ట్కి సంబంధించి ఏ విధంగా ఉంటాయి, మహిళా పోలీసుల గురించి కానీ ప్రతి డిపార్ట్మెంట్ గురించి ప్రతి ఎంప్లాయీకి ఏ విధంగా స్టెప్ బై స్టెప్ ప్రమోషన్ ఎలా ఉంటుందని కూడా మనం ప్రీవియస్ వీడియోస్లో చెప్పడం జరిగిందనమాట. సో ఎవరైనా ఆ వీడియోస్ ఇంకా మిస్ అయినట్లయితే ఖచ్చితంగా ఈ యొక్క వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తానమాట. మీరు ఖచ్చితంగా చెక్ చేసుకోవచ్చు మీ యొక్క జాబ్ని బట్టి ఏ విధంగా ప్రమోషన్ అనేది ఉంటుందని అనమాట. సో ఇది ప్రధానంగా ఈరోజు ఉన్నటువంటి అప్డేట్స్. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.